ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో కొన్ని థీరమ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఈ ఇంపార్టెంట్ థీరం. సో థీరం ఏంటో చూద్దాం. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ కాషీ సీక్వెన్స్ అని చూపిమన్నాడు. సో కన్వర్జెంట్ సీక్వెన్స్, ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది కూడా కాషీ సీక్వెన్స్ అని చూపిమన్నాడు. సో ప్రూఫ్ ఏంటో చూద్దాం. ప్రూఫ్ వచ్చేసరికి సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్. సో ఇలా బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ కనుక ఉంటే వాటిని మనం సీక్వెన్స్ అని పిలుస్తాం. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనుకుందాం. ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని మనం సపోజ్ అనుకుంటే, కన్వర్జెంట్ సీక్వెన్స్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే లెట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్. సో ఈ విధంగా ఉంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఆ ఎస్ఎన్కి లిమిట్ అప్లై చేస్తే అది ఎల్కి ఈక్వల్ అయింది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఫర్ ఆల్ ఈ హెప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ 0 కనుక అయితే దెన్ ఎగ్జిస్ట్, దీన్ని దెన్ ఎగ్జిస్ట్ అంటారు. దట్ ఎగ్జిస్ట్. ఎం అనేది ఎన్లో ఉంటే, ఎం ఎన్కి ఎన్లో కనుక ఉంటే సచ్ దట్ అప్పుడు మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ హెప్సిలాన్ బై 2 అంటే ఈ బై 2 అని కూడా అనొచ్చు. ఫర్ ఆల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మీకు చెప్పాను, ఒకవేళ మనం ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్, ఫస్ట్ మనం ఏం చెప్తామంటే అసలు క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకొని అది కాషీ సీక్వెన్స్ అని మనం ప్రూవ్ చేద్దాం. సో దానికోసం ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ నేను కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ఇక్కడ చెప్తున్నాను. కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే దాన్ని ఎలా చెప్తామంటే ఆ ఎస్ఎన్కి లిమిట్ అప్లై చేస్తే ఎల్కి ఈక్వల్ కావాలి. ఓకే, ఇక్కడ ఫర్ ఆల్ హెప్స్ ఈ అనేది గ్రేటర్ దాన్ 0 కనుక అయితే అండ్ ఎం అనే ఒక టర్మ్ ఎన్లో ఉంటే, ఎం అనే ఒక టర్మ్ ఎన్లో కనుక ఉంటే, ఇంకోటి కూడా చెప్పాము, ఈ స్మాల్ ఎన్ అనేది ఎం కన్నా పెద్దది. ఇక్కడ ఏం చెప్తా అంటే ఎన్ అనే ఒక టర్మ్ ఉంది, ఒక పెద్ద సీక్వెన్స్ ఉంటే ఎన్ అనేది ఎం దీంట్లో ఉంది. ఓకే, ఈ ఎం అనేది ఎన్ కన్నా చిన్నది, అది ఇక్కడ చూపిస్తున్నాం. చిన్నదైనా కావచ్చు, ఈక్వల్ అయినా కావచ్చు. ఆ విధంగా ఉంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఈ బై 2 అయింది అని చెప్పాము. ఇది ఇక ఈ 2 పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కానీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్నారంటే ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా మనం రాస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా సో కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే మనం ఈ పాయింట్ రాసాం, ఇలా రాసాం. అదేవిధంగా లెట్ సేమ్ అలానే ఎం, ఇంకో ఎం అనేది ఎన్లో ఉంది అనుకుందాం. PQ అనేది కూడా ఎన్లోనే ఉంది. ఎం అనేది ఎన్లో ఎలా ఉందో అలానే P, Q కూడా ఎన్లోనే ఉంది. సచ్ దట్ P అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అండ్ Q అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అయితే, సో ఒకసారి చూడండి, PQ అనేవి ఎన్లో ఉంది, ఎం కూడా ఎన్లో ఉంది. ఈ PQs అనేవి, ఈ PQ రెండు కూడా ఎం కన్నా తక్కువేం కాదు. దీని ప్రకారంగా ఇప్పుడు రాస్తున్నాం మనం. ఫస్ట్ అంటే దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఏదైనా కానీ ఎం ఒక్కసారి చూద్దాం మనం. ఈ ఎం అనే ఒక టర్మ్ ఎన్లో ఉంది, అలానే ఈ ఎన్ కన్నా ఎం చిన్నది. ఈ విధంగా ఈ 2 పాయింట్స్ని మనం గమనిస్తే ఇలా రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా మోడ్ ఎస్పీ మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఈ బై 2 అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను, ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఇలా కనుక ఉంటే ఎస్ఎన్ మైనస్ ఎల్గా రాస్తాం. చూడండి, ఇక్కడ ఎన్ ఇక్కడ రాశాను మైనస్ ఎల్. ఇక్కడ కూడా P ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని చెప్పాము. అలా ఉంటే ఎస్పీ మైనస్ ఎల్ అని రాయొచ్చుగా.
సేమ్ దీన్ని కంపేర్ చేస్తే మీకే అర్థమైంది. లెస్ దాన్ ε/2. సిమిలర్గా క్యూ కూడా రాస్తున్నాను నేను. మోడ్ SQ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ε/2. ఎం కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఇలా రాసాం. హెన్స్ సో కాషీ సీక్వెన్స్ ప్రకారంగా చెప్పాలంటే SP మైనస్ SQ చేస్తున్నాం మనం ఇక్కడ. దాన్ని ప్రూవ్ చేయడం కోసం SP మైనస్ SQని చేయబోతున్నాం. సో SP వాల్యూ అనేది ఏంటిదంటే ఇది SP వాల్యూ SP మైనస్ ఎల్ మైనస్ SQ వాల్యూ వచ్చేసరికి ఇది SQ మైనస్ ఎల్. అంటే మైనస్ అప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్ అంటే మైనస్తో మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, దట్ ఈక్వల్ టు SP మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ SQ. కొద్దిగా ఆర్డర్లో రాశాను. ఏం లేదండి, SP రాశాను, మధ్యలో మైనస్ ఉంది, మైనస్ని అప్లై చేశాను. SQ వాల్యూ ఇది. SQ వాల్యూ ఏంటిది? SQ మైనస్ ఎల్గా మైనస్ అప్లై చేస్తే మైనస్ SQ మైనస్ ఇంటి మైనస్ ప్లస్ ప్లస్ ఎల్ అనేది వచ్చింది. ఓకే, దీన్ని సపరేట్గా రాస్తున్నా కొద్దిగా అంటే పేర్గా రాస్తున్నా. ఈ రెండింటిని ఒక పేరుగా ఈ రెండింటిని ఒక పేరుగా రాస్తున్నా. SP మైనస్ ఎల్ ప్లస్ SQ మైనస్ ఎల్గా రాశాను. సో ఇది ఈ విధంగా ఉంటే అసలు ఇవన్నీ ఎలా ఈ విధంగా ఉంటే మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్గా రాయొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SP మైనస్ ఎల్ ప్లస్ SQ మైనస్ ఎల్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు SP మైనస్ ఎల్ వాల్యూ ఎంత అండి? ε/2 అంటే E/2 ప్లస్ SQ మైనస్ ఎల్ వాల్యూ ఎంత అండి? E/2. రెండింటిని కలిపితే 2E/2 అనేది వచ్చింది. సో క్యాన్సిల్ చేస్తే E అనేది వచ్చింది. అంటే therefore SP మైనస్ SQ వాల్యూ ఎంత వచ్చింది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు E అనేది వచ్చింది. ఇదిగా మనకు వచ్చింది. సో ఫర్ ఆల్ ఈ PQ రెండు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M అనేది వచ్చింది. ఈ కండిషన్ అనేది కాషీ సీక్వెన్స్కి కండిషన్ ఇది. దాన్ని ప్రూవ్ చేయాలంటే జస్ట్ ఇది ఉంటే చాలు. సో దీని ప్రకారంగా మనం ఫైనల్ స్టెప్ ఏం చేస్తామంటే therefore సీక్వెన్స్ SN ఈజ్ ఏ కాషీ సీక్వెన్స్ అని చెప్పేస్తాం. సో ఇదండి క్వశ్చన్. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది కూడా ఇంపార్టెంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.